హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎండాకాలం వచ్చింది, వేడి చేసింది, మంట మంట అని చాలా మంది కంగారు పడతారు. అసలు ఈ వేడి అంటే ఏంటో తెలుసుకుందాం. బయట టెంపరేచర్ తగ్గట్టు మనం బాడీలో వాటర్ అందించము, దాని వలన వేడి చేస్తుంది. అయితే కొంతమంది అనుకుంటారు, నేను చాలా ఎక్కువగా వాటర్ తాగుతున్నాను అయినా ఎందుకు వేడి చేస్తుందని. ఈ వేడి రాకుండా చిన్న ట్రిక్, మీకు మీరే డాక్టర్ అవ్వచ్చు. అది ఎలా అంటే, ఈ ఎండాకాలంలో సహజంగా బయట టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, మన బాడీలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో బాడీ నుండి చెమట రూపంలో బయటకు వస్తుంది మీరు త్రాగిన వాటర్. ఇంకా మీరు ఎండాకాలంలో ఎక్కువ వాటర్ త్రాగాలి. అయితే ఎంత మోతాదులో తాగాలనేది మీ యూరినే మీకు చెప్తుంది. మీరు వాటర్ త్రాగేటప్పుడు ఏ కలర్లో ఉందో వాటర్, మీరు యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా ఆ కలర్లో బయటకు వస్తే మీ బాడీలో వాటర్ కంటెంట్ కరెక్ట్గా ఉండి మీకు ఎటువంటి వేడి కూడా చేయదు మీ బాడీలో. మీరు యూరిన్ వెళ్ళేటప్పుడు లేత పసుపు కలర్లో యూరిన్ బయటకు వస్తే మీ బాడీలో కొంచెం వేడి చేసినట్లు. అలా కాకుండా మీ బాడీలో లేత ఎరుపు కలర్లో యూరిన్ బయటకు వస్తే మీ బాడీలో ఫుల్గా వేడి చేసినట్లు. ఇలా లేత ఎరుపు కలర్లో యూరిన్ బయటకు వచ్చి కొంచెం మోతాదులో వచ్చి మంట మంట పడితే మీ బాడీలో వాటర్ కంటెంట్ అనేది అస్సలు పూర్తిగా లేనట్లే. ఇలా యూరిన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత వేడి చేసిందని తెలిసి చాలా మంది కొబ్బరి బండాలు, మజ్జిగ ప్యాకెట్లు, అనేక ద్రవాలు తీసుకుంటారు కూల్ చేసేవి. 2 అవర్స్ వరకు వస్తాయి, తర్వాత యూరిన్ రూపంలో అవి బయటకు వచ్చేస్తాయి. చాలా మంది అనుకుంటారు, ఇన్ని కూల్ చేసే పదార్థాలు తాగుతున్నాను అయినా సరే నాకు వేడి తగ్గట్లేదు అనుకుంటారు. మీరు ఎన్ని కొబ్బరి బండాలు తాగినా, ఎన్ని మజ్జిగ ప్యాకెట్లు తాగినా, ఎన్ని సబ్జీ గింజలు తాగినా మీరు బాడీలో వాటర్ కంటెంట్ అనేది సరిగ్గా అందించకపోతే ఇవన్నీ వేస్టే. నేను వీడియో స్టార్టింగ్లో మీకు మీరే డాక్టర్ అవ్వచ్చు అని అన్నాను కదా, అది ఎలా అంటే, మీ యూరిన్ వెళ్ళేటప్పుడు ఏ కలర్లో వస్తుందో మీరు చూడడం, దానికి తగ్గట్టు మీరు వాటర్ తాగడం, యూరిన్ వెళ్ళడం, వాటర్ తాగడం, యూరిన్ వెళ్ళడం, వాటర్ తాగడం. మీకు మీరే డాక్టర్లు అవ్వచ్చు. డాక్టర్స్ అంటారు 3 లీటర్లు వాటర్ తాగండి, 5 లీటర్లు వాటర్ తాగండి అని. ఉదాహరణకు ఏసీలో ఉన్నవాడు 5 లీటర్లు వాటర్ తాగితే ప్రతి 15 నిమిషాలకి వాష్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది. నువ్వు ఉండే ప్రదేశం బట్టి, నువ్వు ఉండే అట్మాస్ఫియర్ బట్టి, నువ్వు ఉండే క్లైమేట్ బట్టి వాటర్ తాగాలి. మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వన్ సైడ్ చూసుకోవాలి, ఏ కలర్లో వస్తుందో దానికి తగ్గట్టు మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మీ యూరిన్ కలర్ బట్టి మీరు వాటర్ తాగుతారని, ప్రొసీడ్ అవుతారని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎలా చెప్తున్నావు, ఏమైనా డాక్టర్ వారా? ఎవరు వినరు. ఏరా పెద్దోడా, ఎవరైనా వింటారా? చిన్నోడా నువ్వు చెప్పరా, వింటారా? వినరు. రా, నువ్వెందుకు చెప్తున్నావురా అసలు? ఒక 10 మంది అయినా నా వల్ల ఫాలో అవుతారని. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.